హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. ప్రతి ఒక్కరం అయితే హెయిర్ క్లిప్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా బ్లాక్గా ఉన్న హెయిర్ క్లిప్స్ అయితే కొన్ని రోజులకి 1 వీక్ తర్వాత దీనిపైన ఉన్న కలర్ అనేది వెళ్ళిపోతుంది. క్లిప్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి, కానీ దానిపైన ఉన్న కలర్ అనేది తొందరగా వెళ్ళిపోవడం వల్ల మనం పెట్టుకోవడానికి ఇష్టపడం కదా. అలాంటప్పుడు ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బ్లాక్గా ఉన్న నెయిల్ పాలిష్ని తీసేసుకొని దానిపైన వేసేసామంటే మనకి కొత్త వాటిలా రీయూజ్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు అండి. అలాగే పింక్, గ్రీన్ అలా ఉంటాయి కదా, మీకు నచ్చిన కలర్ని తీసుకుని నెయిల్ పాలిష్ని ఇలా వేసుకున్నామంటే రీయూజ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి. చూసారు కదా, ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాం. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఎప్పుడు కొబ్బరి తెచ్చుకున్నా కానీ ఇలానే స్టోర్ చేసుకుంటాను. ఎక్కువగా కొబ్బరి ఉన్నదనుకోండి, దానిని ఇలా షుగర్ డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కలర్ చేంజ్ కాకుండా, స్మెల్ రాకుండా ఎలా మనం షాప్ని తెచ్చుకున్నామో ఆ విధంగానే ఉంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 1 మంత్ వరకు కూడా ఈ విధంగానే మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. షుగర్ని షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకి అది ఉండలాగా లేకపోతే తడితడిగా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఇవి లేకపోతే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, వాటిని ఇలా ముక్కల్లాగా చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ టిప్ కూడా అండి, మీ దగ్గర వెల్లుల్లి ఉంటుంది కదా, ఈ వెల్లుల్లి ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనకి షుగర్ ఉందంటే కంపల్సరీగా చీమలు అనేది వస్తూ ఉంటాయి. ఆ చీమలు రాకుండా ఇలా వెల్లుల్లిని పెట్టేసుకున్నామంటే మనకి అసలు చీమలు అనేది అందులోనికి వెళ్ళిపోకుండా ఎన్ని రోజులన్నా ఫ్రెష్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ప్రతి ఒక్కరం అయితే నెయ్యి అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది కొన్ని రోజులకి కొంచెం స్మెల్ రావడం లేకపోతే కలర్ చేంజ్ కావడం అలా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే బెల్లం ముక్క ఉంటుంది కదా, దానిని కొంచెంగా తుంచేసుకొని అందులోనికి పెట్టేసుకున్నామంటే ఇలా పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా స్మెల్ రాకుండా, అలాగే కలర్ చేంజ్ కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అయితే నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం వాటర్ బాటిల్స్ని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత సైడ్ పెడుతూ ఉంటాము. అలా సైడ్ పెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ బాటిల్స్ అనేది కొంచెం స్మెల్ రావడం అలా అవుతుంది. ఉండాలంటే ఇలా యాలకల్ని 2 కానీ 1 కానీ వేసేసుకున్నామంటే మనకి ఆ స్మెల్ అనేది ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ యాలకల స్మెల్ అయితే వస్తుందండి. మీ దగ్గర యాలకలు లేకపోతే సోంపు ఉన్న కానీ సోంపు కూడా వేసేసుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఎన్ని బాటిల్స్ ఉన్నా కానీ ఈ విధంగా స్టోర్ చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకి వింటర్లో అయితే ఇంకొంచెం క్రాక్స్ లాగా అలా వస్తుంటాయి కదా ఫింగర్ స్కిన్ దగ్గర, అలా రాకుండా ఉండాలంటే కొంచెం వ్యాజ్లిన్ నైట్ టైంలో ఇలా మసాజ్ లాగా చేసేసుకొని పడుకున్నామంటే మనకి అక్కడ స్కిన్ లేసినా కానీ పెయిన్ రాకుండా, అలాగే వింటర్ టైంలో అయితే మనకి పగులు రాకుండా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాం. పెనం మీద పసుపు వేసి చూడమన్నాను కదండి, ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మంటని సిమ్లో పెట్టేసుకొని ఇలా పసుపు ఈ పెనం మీద వేసేసాం కదా, దాన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్టు స్పూన్తో ఇలా అన్నామంటే మనకి మైగ్రేన్ తలనొప్పి ఉన్నా కానీ, లేకపోతే ఇంట్లో కొంచెం బ్యాడ్ స్మెల్ ఉన్నా, లేకపోతే మనకి జలుబు కొంచెం దగ్గుగా ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా ఈ స్మెల్ అనేది పీల్చుకున్నామంటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకి జలుబు చేసిన టైంలో ఈ స్మెల్ అనేది పీల్చుకున్నామంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మనకి ట్యాబ్లెట్ కూడా అస్సలు అవసరం లేదండి.